హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. నమస్తే సార్. నమస్కారం. ఈ రోజు వైఎస్ షర్మిల గారు ఢిల్లీలో ఏఐసిసి ఆఫీస్ లో వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం కావచ్చు, కాంగ్రెస్ లో జాయిన్ అవడం కావచ్చు. ఏం చెప్తారు సార్ ఈ అంశానికి సంబంధించి, ఎపిసోడ్ కి సంబంధించి? ఇది ఇప్పటి నుంచి అందరూ అనుకుంటున్నాం కదా, కొత్త కాదు కదా. ఎప్పుడైతే తెలంగాణలో పార్టీతో పొత్తు పెట్టుకుంటానంటే రానివ్వలేదో, ఎప్పుడైతే పోటీ మానేసి నేను కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తాను తెలంగాణలో అన్నది ఈవేళ జాయిన్ అవడం, ఇది ఒక యాంటీ క్లైమాక్స్. అందరికీ తెలుసు ఇలాగ వెళ్తారు ఢిల్లీ, ఖార్గే గారు వస్తారు, రాహుల్ గాంధీ గారు నిలబడతాడు, వేణుగోపాల్ ఉంటాడు, ఆ జెండా అదేది కండువా కప్తారు, ఇది రూటీన్. దాని తర్వాత ఏమొస్తుంది అది. ఇప్పటి నుంచి ఏమన్నా పని ఉంటుందా, పని ఉండదా, దీంతో అయిపోయిందా, అవన్నీ మనకు తెలుస్తాయి. పెద్ద ఏమి ఆశ్చర్యపోలేదు ఎవరు. ఎందుకంటే 15 సంవత్సరాలు బట్టి రాజకీయాల్లో తిరుగుతున్నారు. 2009 పోయినప్పటి నుంచి. సో అందరికీ బాగా తెలిసిన ఫిగర్, తప్పకుండా ఆంధ్రాలో తెలిసిన ఫిగర్, తెలంగాణలో కూడా తెలిసిన ఫిగర్. ఆశ్చర్యం ఎవరికి లేదు. ఆ రూటిది పార్టీది వెళ్ళి జాయిన్ అవ్వారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి అసలు ఉన్న అడ్రస్ లేదు కదా. వాళ్ళు ఎవరున్నా బాధపడితే పెద్దలు బాధపడినాయి. 1% ఓటు ఉన్నది. అది ఏమన్నా పైకి తీసుకెళ్తారా? 1% 10కా 15కా 20కా ఏమన్నా మ్యాజిక్ అవుతుంది అనుకుంటున్నారంటే నాకు కష్టం అనిపిస్తుంది. తెలంగాణలో అపోజిషన్ లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. 20 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, ఎంపీలు గెలిచారు, పవర్ లో వచ్చి. ఇక్కడ అలాంటి పరిస్థితి ఉన్నదా? లేదు. అందువల్ల ఆమెకి ఒక మంచి ప్లాట్ఫామ్ కాంగ్రెస్ పార్టీ తరఫున తిరగవచ్చు. కాంగ్రెస్ అపోజిషన్ లో ఉన్నది కాబట్టి వాళ్ళకి పోయేది ఏం లేదు. ఇవంతా హడావిడి చేస్తే అంత మంచిది కాంగ్రెస్ పార్టీకి. సో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బెనిఫిట్ అవుతుంది, షర్మిల బెనిఫిట్. అంటే షర్మిల బెనిఫిట్ అవుతుంది అంటారు? బాగా బెనిఫిట్ కదా. ఇప్పుడు తిరగటానికి ఒక ప్లాట్ఫామ్ వచ్చింది కదా. ఆమె ఎక్కడికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా తిరగొచ్చు. ఏ ఊరు వెళ్ళినా కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది కలుస్తారు. ఆఫీసులు ఉంటాయి, పోస్టర్లు ఉంటాయి, మీడియా ఉంటుంది. ఢిల్లీలో ఏదో పదవి ఇస్తారు, ఢిల్లీలో మీడియాతో ఇంటరాక్ట్ చేయొచ్చు, టీవీ మీద మాట్లాడితే. సో చాలా పెద్ద విషయంగా ఆమెకు చక్కటి ప్లాట్ఫామ్. తర్వాత ఆమె పర్సనాలిటీ బట్టి, ఆమె చరిత్ర బట్టి వీళ్ళందరినీ కూడా డామినేట్ చేయొచ్చు. పెద్ద విశేషమేం కాదు. మిగతా వాళ్ళు ఎవరు ఆమె పక్కన ముందర నిలబడరు. ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు ఆమెకు వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేరు. కాంగ్రెస్ కి షర్మిల రావడం బెనిఫిటా, లేదంటే షర్మిలకి కాంగ్రెస్ పార్టీ బెనిఫిటా అనేది పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఈ స్నేహం అనేది ఏ విధంగా దోహదపడే అవకాశం ఉంది, ఏ విధంగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది అంటారు వచ్చే ఎలక్షన్స్ మీద? ఒకటి ముఖ్యంగా ఇవాళ తెలుగుదేశం, జనసేనకి, బీజేపీ వాళ్ళ ఓటర్లు, వాళ్ళ నాయకులు ఎవరో షర్మిలతో కాంగ్రెస్ కి వెళ్ళే పని కూడా లేదు. అది అక్కడే ఉండిపోయారు ఎంతమంది ఉంది. జగన్ పార్టీ నుంచి కొంతమంది వెళ్తారా, వెళ్ళొచ్చు. ఎవరికైతే టికెట్లు రాలేదు, ఎవరికైతే అక్కడ ఉంటే ఇంకా మనకి ఫ్యూచర్ లేదు, ఎవరు వస్తారు. ఆమె ద్వారా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు, యాక్టివిటీ ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ కొద్దిగా యాక్టివిటీ కనపడతారు. పూర్తిగా ఎవరు లేరు అన్నది కొద్దిగా హడావుడి కనపడుతుంది. షర్మిల వచ్చింది అని ఆమె తిరుగుతుంది, హడావుడి. ఎంత ఓట్లు పెరుగుతాయి, ఎవరు ఓట్లు వెళ్తాయి? జగన్మోహన్ రెడ్డి ఓట్లు వెళ్తాయా? కొంత శాతం, 1%, 10% అది మనం చెప్పలేదు, కానీ కొంతమంది వెళ్తాయి ఓట్లు. ఆమె కోసం కొంతమంది వెళ్తారు కొన్ని కారణాలు. అంతేకాని విశేషంగా పార్టీని ఆమె తీసుకెళ్ళిపోగలదు అది ఇక్కడ లేదు. ఆమె పక్కన బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, జనసేనని వ్యతిరేకించాలి, వాళ్ళు పాతుకుపోయి ఉన్నారు. ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా స్ట్రాంగ్ ముఖ్యమంత్రి, ఆయన స్ట్రాంగ్ లీడరు, ఆయన వ్యతిరేకించారు. కొంత సులభమైన ఛాలెంజ్ కాదు. మీడియాలో దాంట్లో బ్రహ్మాండంగా కనపడతారు, గాలి కనపడుతుంది, కాన్వాయిలు వెళ్తాయి, మీటింగ్లు పెడతారు. అవి గ్యారంటీగా ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్ ఆర్గనైజ్ చేస్తారు. 2, 3 నాకు బలం ఉందని చూపెట్టుకోవటానికి అన్ని చేస్తారు. కాంగ్రెస్ నాయకులు రాష్ట్రం అంతా 1,00,000, 2 లక్షల మంది కాంగ్రెస్ ఓటర్లు వస్తారు ఆ మీటింగ్ కి. ఊపు వస్తుంది. అంతేకాదు ఇదేదో ఒక పెద్ద సముద్రం లాగా, సునామీ లాగా వస్తుంది అనుకుంటే కరెక్ట్ కాదు అనుకుంటున్నాను. కర్ణాటక తరహా కావచ్చు, తెలంగాణ తరహా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు అంటారా? అసలు 5% ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి దాటుతాయి, ఏ పరిస్థితిలో అయినా కనపడట్లేదు. సోనియా గాంధీ గారు తెలంగాణకి నేను సాయం చేసే, నాకు ఓటు ఇవ్వండి అన్నాడు. ఏ రకంగా వచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఏ కారణానికి వాళ్ళకి ఓటు వేయాలి? ఏ కారణానికి ఓటు 0 అయిపోయింది? అది ఏం చేశారు ఈ 10 సంవత్సరాలు?
1,06,000 కుటుంబాలు పోలవరం బాధితులకి మాట ఇప్పి నోటి మాట్లాడారా? రోడ్డు మీద వచ్చారా? ఒక రాజధానికి ఒక 50,000 కోట్లు 20,000 కోట్ల శాంక్షన్ చేయించారా? ఎక్కడో వెళ్ళి బళ్ళారిలో ఒక జీన్స్ తయారు చేసే పార్క్ కి 5,000 కోట్లు శాంక్షన్ చేసేస్తున్నానని రాహుల్ గాంధీ చెప్పింది. ఇక్కడ ఎందుకు ఏం చేయించలేదు సెంట్రల్ గవర్నమెంట్ తో? ప్రధానమంత్రి దగ్గరికి ఒక డెలిగేషన్ తీసుకెళ్లారా? ఎందుకంటే భయం, ఆంధ్ర గురించి మాట్లాడితే తెలంగాణలో కోపం వస్తుందని మాట్లాడకుండా కూర్చున్నారు. అందరికీ తెలివితేటలు ఉంటాయి కదా, మీకే కాదు కదా, నాకే కాదు కదా, అందరూ గ్రహించలేవా? ఏ పాలసీతో వస్తారు? క్షమాపణ ఫస్ట్ కోరతారా ఆంధ్రప్రదేశ్ కి? ఆంధ్ర ప్రజలు అయోమయంలో, తెలంగాణ ఇవ్వండి, రాయలసీమ ఇవ్వండి, ఇంకో 10 రాష్ట్రాలు ఇవ్వండి, అది కాదు పరిస్థితి. మీరు విడదీసే టైంలో ఏ రకంగా చేశారు? ఏ కారణాలకు చేశారు? ఏదో స్పెషల్ హోదా ఇచ్చేస్తాం, స్పెషల్ హోదా వస్తే అంటే ప్రజలు ఏమన్నా పందులా మేకలా ఎక్కడ తిండి ఉంటాయి కదా గెలటానికి? అలాగా ఈ స్పెషల్ హోదా మీకేం ఉపయోగం, నాకేం ఉపయోగం, రాష్ట్రానికి ఉపయోగం అని మీరు అంటున్నారు. మిగతా విషయాలు ఏంటి? ఈ 10 సంవత్సరాల జీవితం మనకి తిరిగి ఎవరిస్తారు? ఫ్యూచర్ ఏమున్నది ఆంధ్రప్రదేశ్ కి? ఫ్యూచర్ జీరో, ఫ్యూచర్ జీరో. ఈవేళ ఆంధ్రప్రదేశ్ కి ఫిలిం వస్తుందా? తీసుకొస్తుందా? ఫిలిం సిటీస్ అవన్నీ ఎవరు వస్తారు ఇక్కడికి? మీడియా వస్తారా? విమానాశ్రయాలు వస్తాయా? ఇండస్ట్రీలు వస్తాయా? ఐటీ సెక్టర్ వస్తారా? భూములు దొబ్బటానికి వైజాగ్ దగ్గర అక్కడ ఎవరిని అంటారు, ఆ భూములు తీసుకుంటారు, మర్చిపోతారు. అందువల్ల తీరని లోటు మనకు 100 సంవత్సరాలైనా ఈ లోటు తీరదు. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర ముందలు వెళ్ళిపోతాయి ఆటో పైలట్. ఆంధ్రప్రదేశ్ ఆటో పైలట్ మీద రివర్స్ అవుతాది, రివర్స్ ఆటో పైలట్, వెనక్కిపోతా ఉంటాం. సో అది అన్ని ఎవరు మర్చిపోరు, ఈ తరం మర్చిపోరు. ఏదో వాళ్ళకు కూడా ఎవరో లేరు కాబట్టి ఆంధ్రాలో వచ్చారు. బలం ఉన్నది, సొంత బలం ఉన్నది, ధైర్యం ఉన్నది, అనుభవం ఉన్నది, 15 సంవత్సరాలు. సో ఆమె ఏదో చేస్తాదంటే పెద్ద, నేను చేస్తే జగన్మోహన్ రెడ్డి మీద డైరెక్ట్ అటాక్ ఇస్తుందా? డైరెక్ట్ గా నువ్వు ఇలాంటి మనిషివి, ఇలాంటి మనిషి, ఆ మర్డర్ కేసెస్ ఏదో దాని మీద మాట్లాడుతుందా? అరెస్ట్ చేయమంటుందా? ఇప్పటి వరకు అల్లేదు కదా. సో చూడాలి ఆమె ఎలాంటి అటాక్ ఇస్తుంది. ఆమె ఏదో క్యాజువల్ గా క్యాన్వాసింగ్ చేసి 6 గ్యారెంటీలు 7 గ్యారెంటీలు, రాజన్న రాజ్యం, రాజన్నది ఇది, రాజన్న తిండి ఏదో పెడతాదంటే అది ప్రజలు ఏం ఇంపాక్ట్ ఉండదు, ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఫైటింగ్ చేస్తాదా లేదా, అసలు ఫైట్ చేస్తాదా, షాడో బాక్సింగ్, అది చూడాలి. ఇంకా ఇవాళ ఫస్ట్ డే ఆమెకు తెలివితేటలు ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ ఉన్నది, మనిషి మిగతా వాళ్ళకి లేవా? కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీసీసీ ఇస్తారని కొంతమంది, ఏపీపీసీసీ ఇవ్వరు, స్టార్ క్యాంపెయినర్ గా ఇస్తారు అనేటువంటి కొంతమంది నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ అసలు ఏ విధమైనటువంటి పోస్ట్ ఇచ్చే అవకాశం ఉందంటారు? చాలా బోల్డ్ పదవులు ఉన్నాయి, ఎవరికి అక్కర్లేని పదవులు. ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ పోస్ట్ కూడా ఆమెకు ఇస్తానంటే వద్దని ఎవరంటారు? ఆ బర్జన్ పోయిందని తప్పుకుంటారు. ఆంధ్రప్రదేశ్ క్యాంపెయిన్ కమిటీ ఇవ్వచ్చు, ఢిల్లీలో ఒక సెక్రటరీగా వేయొచ్చు, జాయింట్ జనరల్ సెక్రటరీగా రావద్దు, ఒక సెక్రటరీగా ఏదో కమిటీలో వేసి తిరగమంటారు. అంటే పదవులకి ఏమో లోటు లేదు, ఎందుకంటే పదవులకు విలువ లేదు కదా. ఇవాళ పదవికి ఏం వాల్యూ ఉన్నది? ఏం వాల్యూ లేదు. టికెట్లు ఇచ్చినా ఎవరికి అక్కర్లేదు, వాళ్ళ వెనకాల తిరిగే వాళ్ళు లేరు, డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు రారు పార్టీకి. ఏ పదవైనా ఇస్తారు, ప్రెసిడెంట్షిప్ ఇస్తారు, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ ఇస్తారు, ఆ ఢిల్లీలో సెక్రటరీ ఇస్తారు, అదేం లోటు లేదు. మెయిన్ థింగ్ ఆమె ఎలాంటి అటాక్ జగన్మోహన్ రెడ్డి మీద ఇస్తారు. ఒక క్యాజువల్ అటాక్ అంటే ఇంట్రెస్ట్ వస్తుంది, సీరియస్ అటాక్ అయితే పబ్లిక్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ వల్ల ఓట్లు పడిపోతాయని నేను అంటాను. ఇంట్రెస్ట్, ఒక క్యాంపెయిన్ బాగా జరుగుతుంది, ఇంట్రెస్ట్ వస్తుంది కదా, మీడియా ఇంట్రెస్ట్ వస్తుంది కదా. ఏమన్నారు? ఓహో ఇలాగా, ఓహో ఏమన్నా నిజంగా దెబ్బలాడుతున్నారా లేదా, ఆ మీడియాలో ఇంట్రెస్ట్ వస్తుంది. జనరల్ గా ఈ టాపిక్ వచ్చింది కాబట్టి పుల్లారావు గారు, చాలా మందిలో చాలా రకాలుగా ఉన్నటువంటి సందేహాలు ఇవి. నిజంగా అన్నా చెల్లెలు ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయా? అన్నా చెల్లెలు ఇలా విడిపోతారా? లేదు ఆ పార్టీని ఎదిరించి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి జైల్లోకి వెళ్ళిన తర్వాత సపోర్ట్ చేసినటువంటి షర్మిల గారు ఇప్పుడు అదే పార్టీలోకి వెళ్ళి జాయిన్ అవటాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. చాలా మంది కొంతమంది అయితే హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఎట్లా చూడాలి అసలు దీనికి ఏం చెప్తారు సార్? అది పెద్ద సీరియస్ గా నేను తీసుకోవట్లేదు. ప్రజలు ఎవరో ఆమెతో చేరింది ఏదో నీతో చెప్పేవాళ్ళు ఎవరైనా కాలం ఉండరు.
ఆమె ఇష్టం. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి వెళ్ళినా మీ ఇష్టం, ఏ పార్టీకి వేసినా మీ ఇష్టం. అది ఆమె ఆలోచించుకుని అది తప్పది. ఆమె ఇష్టం వచ్చిన పార్టీకి వెళ్తాది. అది పని అవుతుందా అవదా, ఎవరు బెనిఫిట్ అవుతారు, ఎవరికి ఏం బెనిఫిట్ ఉండదు, అది మెల్లిగా కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. ఆ ఫస్ట్ ఫ్యూ డేస్ మంచి జనం వస్తారు చూడటానికి, మీడియా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎలాంటి అటాక్, ఊరికనే అందరూ అనుకున్నది ఏదో అన్నా చెల్లి ఊరికనే ఇది డ్రామా, ఓ నిజంగా ఫైట్ ఉన్నది. ఫైట్ నిజంగా ఉంటే కొన్ని సీరియస్ అలిగేషన్స్ చేయాలి కదా. ఆమె సీరియస్ అలిగేషన్స్ చేస్తాదా? చేయదనుకుంటుందా నేను. ఎందుకంటే లేవు. ఆమె అన్నది నిన్న మొన్న అన్న నా ప్రాణం అన్నది. ఎందుకు ఆమెను అవమానం చేస్తుంది? ఏదో చిన్న చిన్న తిట్లు వదిలిస్తుంది. ఆమె ఎందుకంటది? ఎందుకు చేయించాలి మనం? ఈ రోజు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి ముందు రోజు నిన్న సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఆశీస్సుల కోసం వెళ్ళారనుకోవాలా, లేదు అంటే కొడుకు పెళ్లిని అడ్డం పెట్టుకుని ఇలా ఆయన వెళ్ళొచ్చారనుకోవాలా? అది కొడుకు పెళ్లికి ఇన్విటేషన్ ఇచ్చారు, అది ఆయన వస్తాడు పెళ్లికి, దీవిస్తాడు. ఇవన్నీ పబ్లిక్ కళ్ళలో ఏంటంటే విడిపోతే విడిపోవాలని ఉంటుంది. ఎక్కువ సినిమాల మీద పెరిగే జనం తెలుగు జనం కాబట్టి విరోధం అంటే విరోధం లాగా ఉండాలి, స్నేహం అంటే స్నేహం లాగా ఉండాలి అని బాగా టీవీ సీరియల్స్ సినిమాలు చెప్పినాయి కాబట్టి అదే రియల్ లైఫ్ కింద భావిస్తుంది. రియల్ లైఫ్ లో ఎన్నో ఉంటాయి నిజాలు అబద్ధాలు మనకు తెలుసు. సో అది ప్రజలు ఎదురు చూస్తారు. ఆమె అది ఎలాగా రియల్ షర్మిల నేను ఇది రియాలిటీ అని ఎలా చూపెడతారో ఆమె చాలా పెద్ద భారం. లాస్ట్ ఛాన్స్ ఆమెకు పాలిటిక్స్ లో. ఇక్కడ ఫెయిల్ అయిపోతే చాలా కష్టమైన పరిస్థితి. మా తండ్రి కోరిక రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని, ఆ కోరిక నేను నెరవేరుస్తా, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే బాధ్యత నాది అంటున్నారు షర్మిల గారు. ఇది నెరవేరే ఆమె చేతిలో అంత బలం ఉన్నది అని రాహుల్ గాంధీ నమ్మితే, రాహుల్ గాంధీని ప్రజలు ఎంతో సీరియస్ గా తీసుకోవట్లేదు. అలాంటి మాటలు ఆయన ఎందుకు చెప్పించుకుంటున్నాడు పక్క నుండి, అది మనం అందరూ ఆలోచిస్తాం. ఆమె చేతిలో ఉన్నదా? ఆమె చేతిలో ఒక ఎమ్మెల్యేని చేయటానికి తెలంగాణలో లేదు. నేను చేయిస్తానంటదా? ఎలా చేయిస్తారు అవి? ఎలా తీసుకొచ్చి పెడతాది అవి? ఆయన నమ్మి అక్కడ ఆనందపడిపోతే ఆ మాటలకి ఆయన ఐక్యూ ఎంత, ఆయన బుర్రలో ఏమున్నది మనం ఆలోచిస్తుంటాం. ఆయన అసలు సీరియస్ గా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు, నేను ఇలాంటి పిచ్చి పిచ్చి పౌరుదలకి నేను లొంగను, నువ్వు వెళ్ళిపోయావు, పార్టీలు నాశనం చేశారు అన్నది అనకుండా అలా నవ్వాడు. ప్రధానమంత్రి మనం చేస్తారు వీళ్ళందరూ కలిసి. సో పాలిటిక్స్ ఇవాళ మీడియా ముందులే జరుగుతుంది కాబట్టి, మీడియా ముందు అనవలసిన మాటలు అంటారు కాబట్టి అది ఎంత సీరియస్ గా తీసుకోవాలి. మళ్ళీ రేపు మర్చిపోవచ్చు కదా. పార్టీ నుంచి ఆమె కుదరకుండా రేపు గెంటేస్తే అప్పుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయదామె. ఆల్రెడీ చేసే శక్తి ఉంటే ఇవాళ చేయొచ్చు కదా. ఇంకో 50 సంవత్సరాల తర్వాత అవుతే ఉపయోగం ఉన్నది. ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పొత్తులు చాలా రకరకాల సమీకరణాలు మారుతూ ఉన్నాయి. టీడీపీ జనసేన ఆల్రెడీ పొత్తులు ప్రకటించేసేస్తున్నారు. బీజేపీ కూడా రీసెంట్ గా మేము టీడీపీ జనసేన తో కలిసి పొత్తులో భాగంగా ముందుకెళ్ళడానికి మేము ఓకే అన్నట్టు వాళ్ళు కొన్ని సంకేతాలు కూడా ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. దాంట్లో భాగంగానే షర్మిలని తీసుకెళ్లి అక్కడ జాయిన్ చేయించారు అనేటువంటి కామెంట్లు కూడా కొన్ని వస్తూ ఉన్నాయి. దానికి నిదర్శనమే రీసెంట్ గా బెంగళూరులో డీకే శివకుమార్ గారు కలవటం కావచ్చు, లేదు షర్మిల గారు ఇడుపులపై నుంచి అమరావతికి కావచ్చు, అమరావతి నుంచి ఢిల్లీకి కావచ్చు, ఈ తిరగడానికి టీడీపీ బీజేపీ నేత అయినటువంటి సీఎం రమేష్ గారి ఫ్లైట్ వాడటానికి కూడా కొన్ని కారణాలు కూడా ఇవే అని చెప్తూ ఉన్నారు. వీటిని ఎలా చూడాలంటారు? పొత్తులు సమీకరణాలు ఏ విధంగా మారే అవకాశం ఉందంటారు? అదేం ఉండదని నేను అనుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ మ్యాన్, 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఎన్నో ఇలాంటివి చూశాడు. ఆయన మర్యాదగా మాట్లాడతాడు, ఉంటాడు. ఆయనకి బెనిఫిట్ వస్తుందని ఎందుకు అనుకుంటాడు? ఆయన ఎందుకు చేయాలని ఆమె ఎందుకు చేస్తాడు సాయం? ఆయన మాట ఆమె ఎందుకు వింటాది? గట్టి విరోధి కదా, ఆయన మాట ఎందుకు వింటాది? ఉరికనేది ఏంటంటే అలా కనిపిస్తాడు. ఆయన తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. కాంగ్రెస్ పార్టీతో ఎందుకు వెళ్తాడు? చంద్రబాబు నాయుడు అధికారంలోకి ఢిల్లీలో వస్తానా? కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఓట్ బ్యాంక్ ఉన్నదా? ఎస్. ఆయన ఏమైనా సీరియస్ గా బిలీవ్ చేస్తున్నాడా ఆ జగన్మోహన్ రెడ్డి ఓట్లు కొన్ని తీసుకుంటాది అంటే అవ్వచ్చు, ఆయన బిలీఫ్ అవ్వచ్చు. అది జరుగుతుంది అని మాత్రం అనుకుంటున్నాడా అనుకోవట్లేదా సమయం చెప్తాది. ఎవరికి దెబ్బ కొడుతుంది? 2-3% ఓట్లు టీడీపీకి వచ్చాయి, తగ్గిపోతాయా? జగన్మోహన్ రెడ్డి ఓట్లు ఆయనకి వెళ్తాయా? అప్పుడు ఆయనకే దెబ్బ కదా.
ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్. రాజకీయంలో మసాలాలు వేసినట్టుగా వేసేస్తే తిరిగి ఆ కూరను సరి చేయలేము. ఒకసారి అలా వెళ్ళిపోతాది, వేసిన బాణం మళ్ళీ తిరిగి రాదు. సో చంద్రబాబు నాయుడు చాలా ఇంటెలిజెంట్ మ్యాన్ అని నేను భావిస్తున్నా. చాలా జాగ్రత్తగా ఆవినక పెడితే నాకు సాయం చేస్తుంది, వీళ్ళనక అది అంటేస్తుంది కదా. ఆయనతో ఎప్పుడు పనిచేస్తుంది, ఆయన వ్యవహారం ఏంటి, ఎలాగ ఆలోచిస్తుంది, ఎలా ప్రవర్తిస్తుంది, ఎలా మాట్లాడుతుంది, ఆయనకేం తెలుసు? ఆయనతో చేయలేదు కదా. అది నాకు కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదండి పుల్లారావు గారి విశ్లేషణ. ఇది నా ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.